Good morning, students. In the last class, we discussed the topic related to production planning in pre-planning, and then what is meant by active planning. Active planning is the second phase of PPC. Then in the active planning, what are the contents we are going to discuss, or what are the contents we are going to solve in the active planning. Active planning is nothing but, we already mentioned the name as active is nothing but actual is nothing but in the time of production for a particular situation how we have to solve the problem. So it immediately follows the prior planning. It is nothing but pre-planning or prior planning which are going to be involved for production. So after the pre-planning, the active planning will be comes to activated. So in the name of active planning, this is also known as actual production planning. That means in the particular production time, at the particular production time, what are the problems we are facing or how to solve these problems in the actual cases. So in this, these are related to process planning and routing, material planning and loading and scheduling are made in this type of planning. Then process planning and routing. So in active planning, what are the contents is three things. One is process planning and routing, second one is material planning and loading and scheduling. In process planning and routing, the estimated technologies what we have preferred in the pre planning, these are all to be జస్టిఫైడ్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్. అంటే మనం ప్రీ ప్లానింగ్లో ఏదో ఇన్ని కాంపనెంట్స్ ప్రొడక్షన్ చేయాలి అని అంటే సర్టన్ లిమిట్ ఆఫ్ మిషనరీస్, మ్యాన్, హ్యూమన్ లేబర్ ఇవన్నీ వేసుకొనే ఉంటాం ప్రీవియస్గా. కాకపోతే యాక్చువల్గా కమింగ్ టు ద రియాలిటీ, వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఆర్ నాట్ ఫర్ స్టాండర్డైజ్డ్ క్వాంటిటీస్ అండ్ క్వాలిటీస్ ఎట్ ద స్టాండర్డైజ్ టైం. మనకు అనుకున్న టయానికి అనుకున్న కాంపోనెంట్స్ తయారు కాగలవు అని మనం ఒక ప్రీ ప్లానింగ్ వేసుకుంటాం. బట్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ రైట్ థింగ్ ఆర్ యాక్చువల్ థింగ్లో అది పాసిబిలిటీ అవుతుందా లేదా చెక్ చేయడమే, పాసిబిలిటీ అయ్యేటట్టుగా చూడడమే మన మెయిన్ యొక్క ప్రాసెస్ ప్లానింగ్. దెన్ ప్రాసెస్ ప్లానింగ్, ఇన్ ద ప్రాసెస్ ప్లానింగ్ we have to estimation of technology processes, specifications of products, tools and equipment and alignment of various production facilities so that desired products can be produced in standard qualities or quantities and at the standardized time. అనుకున్న టయానికి అనుకున్న క్వాంటిటీలు వచ్చేటట్టుగా ప్రొడ్యూస్ చేయడమే మన యొక్క మెయిన్ వర్క్ అనమాట. బట్ అది కరెక్ట్గా జరగాలి అంటే ముందు ప్లాన్ చేసుకోవడం కాదు, డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆల్సో వీ హ్యావ్ టు ఫాలో అప్ దట్. నెక్స్ట్ రూటింగ్. రూటింగ్ అంటే ఏం చెప్పాము ప్రీవియస్గా? రూటింగ్ అనేది ఏంటంటే మన యొక్క ఆర్డర్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెసెస్. రూటింగ్ అంటే చెప్పాం కదా, మిల్లింగు, లేతింగు, డ్రిల్లింగ్, ఇదే ఆర్డర్లో వెళ్ళడానికి మనం ఏమంటారంటే వాటితో మనము ప్రీ ప్లానింగ్లో వేసుకున్నప్పుడు రూటింగ్ వేసుకుంటాం. ఫస్ట్ మిల్లింగ్ దగ్గరికి వెళ్ళి, తర్వాత డ్రిల్లింగ్ దగ్గరికి వెళ్ళి, తర్వాత లేతింగ్ దగ్గరికి వెళ్ళాలి. బట్ ఏదన్నా సరే అప్పుడు ప్రాబ్లం ఇన్ ద పర్టికులర్ మిషన్ కానీ వచ్చినప్పుడు మనము వీ హ్యావ్ టు సాల్వ్ ది ప్రాబ్లం అండ్ దెన్ వీ హ్యావ్ టు ఫాలో అప్ ది రూటింగ్. దెన్ ఈ రూటింగ్ అనేది కూడా ప్లాంట్ యొక్క కెపాసిటీని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ప్లాంట్ యొక్క కెపాసిటీని మనం మిషనరీస్ అరేంజ్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంది, ఇన్ యాక్టివ్ ప్లానింగ్లో ప్రాసెస్ ప్లానింగ్ అయిపోయింది, తర్వాత మెటీరియల్ ప్లానింగ్. దెన్ మెటీరియల్ ప్లానింగ్లో ఎలా చేయాలి? మెటీరియల్ ప్లానింగ్ అనేది ఏంటంటే మనకు అవసరమైన రా మెటీరియల్స్ ఎప్పుడూ కూడా, ఆ మెటీరియల్స్ కావచ్చు, స్పేర్స్ కావచ్చు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద కండిషన్, ఇట్ హ్యాస్ టు మీట్ ది ప్రొడక్షన్ నీడ్. అంటే మనము ఏదైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేసామో ఆ టయానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏదైనా కానీ, రా మెటీరియల్ కావచ్చు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఆర్ మిషన్ టూల్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైతే కాస్ట్ పెరగకూడదు అని అనుకున్నామో, ఆర్ అదర్వైజ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ది లీస్ట్ కాస్ట్. ఓకేనా? ఇవన్నీ కూడా గెటప్ చేయగలం. నెక్స్ట్ టూల్స్ ప్లానింగ్. దీంట్లోనే టూల్స్ ఇట్ హెల్ప్స్ సేమ్, మెటీరియల్ ఎలాగో ఇక్కడ టూల్స్ కూడా అలాగా అనమాట. దెన్ వెరాజ్ మెటీరియల్ స్పెసిఫికేషన్ కూడా మనం సాటిస్ఫై చేస్తూ ఉండాలి. మెటీరియల్ స్పెసిఫికేషన్ అంటే మనము సపోజ్ రా మెటీరియల్ వచ్చేసి ఇన్ని గేజెస్ అంటే అర్థమైంటుంది, దట్ ఈస్ ద గ్రేడింగ్ అనమాట.
ఆ గ్రేడింగ్ అనే రా మెటీరియల్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, సపోజ్ అక్కడ స్టాక్ లేక మనకి వేరే అనదర్ గేజ్ ఆఫ్ మెటీరియల్ కానీ సెండ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు రిఫ్యూజ్ ఇట్. అంటే మన యొక్క ప్రోడక్ట్కి, యాక్చువల్ ప్రోడక్ట్కి ఏదైతే సైజ్ కానీ షేప్ కానీ సూట్ అవుతుందో మనం దాన్ని మాత్రమే చూస్ చేసుకుంటూ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఆ స్పెసిఫికేషన్ ఆఫ్ ది మెటీరియల్ ఎలా ఉండాలి అని అంటే, ఇట్ ఈస్ టు బి యూస్డ్ ఇట్స్ షేప్, సైజ్, టెక్స్చర్, స్పీడ్ అండ్ రేంజ్ ఆఫ్ డెప్త్ ఆఫ్ కట్ ఆర్ కవర్డ్ అండర్ ద ఎక్విప్మెంట్ స్పెసిఫికేషన్. కాబట్టి మనం ఏదో మెటీరియల్ తీసుకొచ్చాం, ఆ మెటీరియల్కి మనం అనుకున్న మిషన్ అనేది సూటబుల్ అవుతుందా లేదా, అంటే మెటీరియల్ మేబీ హార్డ్గా ఉంది, మేబీ ద ఎక్విప్మెంట్లో మనం పెట్టిన డ్రిల్ బిట్ అనేది ఎఫెక్టివ్గా లేదు, కాబట్టి డ్రిల్ బిట్ అనేది మేబీ విరిగిపోవచ్చు. కాబట్టి అటువంటి కేసెస్ అన్నీ కూడా మనం ముందుగానే చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ యాక్టివ్ ప్లానింగ్లో కూడా ఉంచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ లోడింగ్. లోడింగ్ అంటే మనం ఏదైతే ఇంత లాస్ట్ టైం కూడా చెప్పాం, లోడింగ్ అంటే వీఆర్ హ్యావింగ్ ఏ మిషన్ వర్క్ స్టేషన్ అంటాం. కాబట్టి ఈ యొక్క వర్క్ స్టేషన్స్ దగ్గరికి ఏముంటాయి, వర్క్ మిషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిషన్స్కి మనం జాబ్ అందిస్తూ ఉండాలి. కాబట్టి ఆ జాబ్ అందించేటప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే అన్ని మిషన్స్ వర్కింగ్లోనే ఉండాలి. అండ్ ఐ మీన్ లీడ్ టైం అనేది పెంచకూడదు, లీడ్ టైం అనేది తక్కువగా ఉండాలి. అంటే మిషన్ వచ్చేసి వెయిటింగ్లో ఉండాలి, వెయిటింగ్ కూడా మరీ ఎక్కువ ఉండకూడదు. అలా ఫ్రేమ్ చేయడాన్నే మనం లోడింగ్ అంటే ఇట్ ఈస్ ద టెక్నిక్ విచ్ ఇన్వాల్వ్స్ ది అలొకేషన్ ఆఫ్ వేరియస్ జాబ్స్ టు సెవరల్ మిషన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ యూనిఫామ్ లోడ్ హ్యాస్ టు బి మెయింటైన్డ్. యూనిఫామ్ లోడ్ అంటే ప్రతి ఒక్క మిషన్కి ఒక్కొక్క కాంపోనెంట్ ఉండాలి, అంతేగాని ఓవర్గా ఒక కాంపోనెంట్ కాకముందే అక్కడికి ఇంకొకటి రెండో కాంపోనెంట్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నా పర్లేదు, కానీ దాన్ని ఓవర్లాప్ చేయకుండా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ షెడ్యూల్ చేయడం. షెడ్యూలింగ్ ఈజ్ నథింగ్ బట్ ద టైం టేబుల్ for production and priority sequence and mission leading. Last one is action phase. It consists of same action or otherwise what is the active planning. The both are same. కాబట్టి ఈ షెడ్యూలింగ్ చేసేటప్పుడు మనము ఈ యొక్క జాబ్ ఆర్డరు, స్టోర్ ఇష్యూ ఆర్డరు, ఓకేనా, ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ ఉండాలి. ఆర్ టూల్ ఆర్డర్, టైం టికెట్. టైం టికెట్ అంటే జాబ్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ జాబ్ వచ్చేసి ఏ టైంకి వెళ్ళాలి, ఏ మిషన్ దగ్గరికి వెళ్ళాలి అనేది దట్ ఈస్ ఇన్ ద రూటింగ్ అనమాట. ఓకేనా. దట్ ఈస్ ఇన్స్పెక్షన్ ఆర్డరు, ఎప్పుడు ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే వెరీ సింపుల్ థింగ్స్ అనమాట. దెన్ కంట్రోల్ ఫేజ్. కంట్రోల్ ఫేజ్ వచ్చేసి లాస్ట్ స్టేజ్ అనమాట. ప్రీ ప్లానింగ్ అయిపోయింది, తర్వాత యాక్టివ్ ప్లానింగ్ అయిపోయింది, లాస్ట్ వన్ ఈజ్ కంట్రోల్. కంట్రోలింగ్ ఏమేం చేయాలి, కంట్రోల్ ఫేజ్లో టూ మేజర్గా క్లాసిఫై చేశారు కంట్రోల్ ఫేజ్. ఎలా, వన్ ఈజ్ ప్రోగ్రెస్ రిపోర్టింగ్. ప్రోగ్రెస్ రిపోర్టింగ్ మీన్స్ మనము ప్రోగ్రెస్ అనేది వాట్ ఈస్ ద మెటీరియల్ ఆర్ వాట్ ఈస్ ద ప్రొడక్షన్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ 1 hour కావచ్చు, ఆర్ ఒక 2 hours కావచ్చు, ఆర్ షిఫ్ట్ బేస్డ్ అయినా కానీ మనం రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఫస్ట్ ఒక 1 hourలో ఎంతైతే డిలే ఆఫ్ వర్క్ జరిగిందో దట్ ఈస్ టు బీ కాంపన్సేటెడ్ ఇన్ ద నెక్స్ట్ వర్క్ ఆర్ నెక్స్ట్ షిఫ్ట్. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ఇట్ ది అవర్ రిక్వైర్డ్ అవుట్పుట్ ఆఫ్ ఎ డే. సో డేలో ఒక 100 కాంపోనెంట్స్ తయారు చేయాలంటే వాట్ డస్ ఇట్ మీన్, ఇన్ ఏ సింగిల్ షిఫ్ట్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ 50 కాంపోనెంట్స్ ఇఫ్ ద షిఫ్ట్స్ ఆర్ ఓన్లీ 2. ఓకేనా. అంటే 2 షిఫ్ట్లో కలిపి మనకు 100 రావాలంటే ఫస్ట్ షిఫ్ట్లో కనీసం 50 రావాలి, తర్వాత సెకండ్ షిఫ్ట్లో కనీసం 50 రావాలి. దెన్ ఓన్లీ వీ గెట్ ది 100. బట్ if it is the case in the first shift, due to some of the technical problems or human labor problems or machine component problems, we produced only 40 components. Then what is our production rate is not 100, it is 40, and then 50, it is 90. So we have to overcome the problem what we have faced in the shift 1. We have to do the more time or otherwise more effectiveness to get the remaining balance 60 to reach the 100. ఓకేనా. కాబట్టి అందుకని ఎవ్రీ టైం మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రోగ్రెస్ రిపోర్టింగ్ ఇవ్వాలి. కాబట్టి ప్రోగ్రెస్ రిపోర్టింగ్లో ఎలా ఉంటాయంటే మెటీరియల్ ఎలా ఉంది ఆర్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది.
ప్రాబ్లం వచ్చినప్పుడే కదా మనకి ఆ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడే కదా మన యొక్క ప్రొడక్షన్ అనేది డిలే అవ్వడం కానీ, లేట్ అవ్వడం కానీ, తక్కువ అవ్వడం కానీ. బట్ ఈ డేటా మొత్తం ఎలా చేస్తుందంటే మెటీరియల్ గురించి చెప్తుంది. ఆల్ ది ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి మనకి. అంటే మెటీరియల్ గురించి చెప్తుంది, ఎక్విప్మెంట్ గురించి చెప్తుంది, ఆపరేటర్ గురించి చెప్తుంది. ఓకేనా, మెయిన్ అవే కదా. కాబట్టి మెటీరియల్, ఎక్విప్మెంటు, ఆపరేటర్ వీటి గురించి మాత్రమే కలెక్ట్ చేసి చెప్తుంది. కాబట్టి దీని యొక్క రిపోర్టింగ్ని బేస్ చేసుకొని మనము కరెక్టివ్నెస్ యాక్షన్, కాబట్టి దీనికి తగ్గట్టుగా మనము ఒక కరెక్టివ్నెస్, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో దాన్ని వెంటనే రెక్టిఫై చేయగలమా లేదా, చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఈ చేయడం వల్ల టైం ఎంతైతే వేస్ట్ అయిందో దానివల్ల ప్రొడక్షన్ ఎంత లాస్ అవుతుంది, ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి. ఇటు ప్రోగ్రెస్ రిపోర్టింగ్ ఈజ్ రిలేటెడ్ టు మెటీరియల్ రిజెక్షన్ ప్రాసెసెస్ వేరియంట్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్స్, operator efficiency, operator absenteeism, so that and so on, which are collected and analyzed through variance analysis. Such analysis is used to recognize the critical areas which need to be controlled by taking the corrective actions. సో మనం ఎక్కడ ప్రాబ్లం ఉందో మనకు తెలిసిందనుకోండి, ఆ ప్రాబ్లమ్ని కరెక్టివ్ యాక్షన్లో రెక్టిఫై చేసి అనుకున్న మనకి ఏదైతే 100 కాంపోనెంట్స్ లేకపోతే 10 కాంపోనెంట్స్ ఏదైతే ఉందో దాన్ని జస్టిఫై చేయగలం. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ రేట్ని జస్టిఫై చేయగలం. దెన్ అక్కడతో ఒక టాపిక్ అనేది కూడా కంప్లీట్ అయిందమ్మా. యాజ్ పర్ ద సిలబస్, దట్ ఈస్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఆపరేషన్స్. సో what is the functions of production planning and control? There are functions of PPC, only the three is functioning is planning, action phase, third one is control phase. దీంట్లో మీరు ఎంత కంప్లీట్ చేయగలరో మ్యాక్సిమం డేటా మొత్తం కూడా 3 కంటెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మెటీరియల్, ఎక్విప్మెంట్, ఆపరేటర్స్, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం ప్లానింగ్, యాక్షన్, కంట్రోల్. ప్లానింగ్, కంట్రోల్ ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఈ 2 గుర్తుంటాయి. థర్డ్ వన్ ఈజ్ యాక్షన్. ప్లానింగ్ అనేది ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా ముందు చేసుకోవడం ప్లానింగ్. కంట్రోల్ ఏంటంటే మీన్ వైల్ ఆపరేషన్ జరిగేటప్పుడు కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ కరెక్ట్గా జరిగేటట్టు. మూడోది ఏంటంటే యాక్షన్ ఆర్ యాక్టివ్ ప్లానింగ్ అనమాట. అంటే అప్పటికప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయగలం. ఈ 3 ఎలిమెంట్స్ని జస్ట్ బ్రీఫ్గా చదువు పెట్టుకున్నా కానీ వీ కెన్ రైట్ ఏ నోట్స్ ఆల్సో. ఓకే, దెన్ వెరీ చాలా 2 మార్క్స్కి ఎక్కువగా అడుగుతుంటాడు. ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్టివిటీ మెజర్మెంట్. ప్రొడక్టివిటీ అంటే ఏంది, ప్రొడక్టివిటీ మెజర్మెంట్ అంటే ఏంది? ప్రొడక్టివిటీ అంటే ఏంది? ప్రొడక్టివిటీ ప్రొడక్షన్, ఓకేనా, ఎంత ప్రొడక్టివిటీ, ఎంత ప్రొడక్షన్ జరిగింది అంటే మనం ఏం చెప్తాము, దట్ ఈస్ కాల్డ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్రోడక్ట్. ప్రొడక్షన్ ఎంత జరిగిందంటే ఒక 10 కాంపోనెంట్స్ బయటకు వచ్చాయని చెప్తాం. బట్ వాట్ ఈస్ ద ప్రొడక్టివిటీ మీన్స్ ఇట్ ఈస్ టు డిటర్మైన్ ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ quantity produced from each unit of input used while production. That is nothing but productivity is nothing but the efficiency only. ఓకే, ప్లాంట్ యొక్క ప్రొడక్టివిటీ ఎలా ఉంది అని అంటే ప్రొడక్షన్ రేట్ ఎంత అని అంటాం కదా, అలాగే ప్రొడక్టివిటీ మీన్స్ వాట్ ఈస్ ద అవుట్పుట్ కాంపోనెంట్స్ వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది ఇన్పుట్ కాంపోనెంట్స్. ఓకేనా, ఇన్పుట్ మనం ఏమేమి ఇస్తాం, ఇన్పుట్ ఏముంటుంది, వాట్ ఈస్ ద రా మెటీరియల్ ఉంటుంది, వాట్ ఈస్ ద ఎక్విప్మెంట్ ఉంటుంది, వాట్ ఈస్ ద లేబర్ అవర్స్ ఉంటాయి. అంటే జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్ వచ్చేసి జస్ట్ లైక్ మనకి టైం కింద కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఉన్న టైంలో ఇన్పుట్ అదే కదా, మనకున్న టైంలో ఎన్ని కాంపోనెంట్ని తీసుకొచ్చామో దట్ ఈస్ కాల్డ్ ద ప్రొడక్టివిటీ. సింప్లీ వీ కెన్ సే అనుకున్న టైంలో షిఫ్ట్ ఏదైతే సపోజ్ ఒక 3 అవర్స్ ఆర్ 8 అవర్స్ ఉంది షిఫ్ట్, ఈ 8 షిఫ్ట్ ఏదైతే ఉందో 8 అవర్స్ ఆఫ్ టైం ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని కాంపోనెంట్స్ని తీసుకొచ్చావు. ఏదో 1 రావచ్చు, 2 రావచ్చు. మామూలుగా యాక్చువల్గా 10 రావాలి, 2 వచ్చాయి అంటే నీ యొక్క ఎఫిషియన్సీ ఆ రోజున తగ్గిపోయింది. ఎఫిషియన్సీ మీన్స్ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. ఎందువల్ల తగ్గింది అవన్నీ కూడా మనము తర్వాత రీబ్యాక్ కన్సిడరేషన్ చేసుకుంటాం. ఓకేనా, దట్ ఈస్ సింప్లీ ద ప్రోడక్ట్ ఈజ్ అవుట్పుట్ బై ఇన్పుట్, దట్ ఈస్ ప్రొడక్టివిటీ అంటారు. ఆర్ వర్కర్స్ ప్రొడక్టివిటీ. ఓకేనా, ఇట్లా ప్రొడక్టివిటీ ప్రతి ఏరియాలో చూసుకోవాలి. ప్రొడక్టివిటీ వర్కర్స్ ప్రొడక్టివిటీ అంటే అవుట్పుట్ ఇన్ ద స్టాండర్డ్ అవర్స్ టు నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్. మనకి ఒక 10 గంటల షిఫ్ట్ 8 గంటలు పనిచేయమని చెప్పాను, 8 గంటలు షిఫ్ట్లో పనిచేయమని చెప్పాం.
కానీ అవుట్పుట్ ఎంత వచ్చింది? మేబీ 6 అవర్స్ పని చేయొచ్చు, లేకపోతే 1 అవరే పని చేయొచ్చు అతను. కాబట్టి వర్కర్స్ యొక్క ప్రొడక్టివిటీ అంటే 8 అవర్స్ షిఫ్ట్ పెడితే వాడి మధ్యలో వెళ్ళి భోజనం చేసి రాను, ఒక అర్ధగంట తీసుకున్నాడు, మధ్యలో టీ తాగేసి రాను, ఒక బ్రేక్ తీసుకున్నాడు, రిలాక్స్ అయ్యేదానికి ఇంకొక హాఫ్ అన్ అవర్, ఇంకొక హాఫ్ అన్ అవర్, మొత్తం ఎన్ని హాఫ్ అన్ అవర్లు పోయాయి? 4 హాఫ్ అన్ అవర్లు పోయాయి, అంటే 2 అవర్స్ పోయింది. అంటే ఇచ్చిన 8 అవర్స్లో 2 అవర్స్ పోగొడితే నీ యొక్క ప్రొడక్టివిటీ ఎంత ఉంటుంది? 6 అవర్స్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద ప్రొడక్టివిటీ. ఓకేనా? అలాగే లేబర్ ప్రొడక్టివిటీ, అవుట్పుట్ వాల్యూ ఆఫ్ ద లేబర్ టు ద సేల్స్ ఆర్ వేజెస్ ఆఫ్ ఏ వర్కర్ అనమాట. లేబర్ ఉన్నాడు, వాడు సేమ్ వర్కర్కి లేబర్కి పెద్ద రిలేషన్ ఏమీ లేదనమాట. కాబట్టి సేల్స్ యొక్క వర్క్ మనము ఎంతైతే సేల్స్ చేస్తున్నామో దాని యొక్క సేల్స్కి ఇచ్చిన వేజెస్ ఆఫ్ వర్కర్స్ ఎంతైతే మనం ఎంత పే చేస్తున్నాము. కాబట్టి లేబర్ ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ టు ద సేల్స్ ఆఫ్ ఏ వర్కర్స్ అనమాట. కాబట్టి నేను ఒక 10 కాంపోనెంట్లు తయారు చేసి వాడికి ఒక 100 రూపాయలకి ఇచ్చాను. వాడు దాన్ని మనకి ఏం చేయాలి? 100 రూపాయలకి అమ్మిపెట్టాడు అనుకోండి, మనకి అవుట్పుట్ ఎంత వచ్చినట్టు? 0 వచ్చినట్టు. ఐ మీన్ ప్రాఫిట్ ఏమీ లేదు. కాబట్టి ప్రాఫిట్ ఏమీ లేకుండా ఉంటే మనం చేసేది వేస్ట్ కదా. కాబట్టి సేల్స్లో ఇంకొంచెం ప్రాఫిట్ రావాలి అని అంటే మనం ఏం చేయాలి? 100 ఇచ్చిన దాన్ని 200కి అమ్మాడు అనుకోండి, 100 రూపాయలకి ఇచ్చిన దాన్ని ఇంకొక 200కి అమ్మేసాడు అనుకోండి, అవుట్పుట్ దట్ ఈస్ 200కి అమ్మాను. సేల్స్కి ఎంత వేజెస్ ఆఫ్ వర్కర్స్? ఒక 100 రూపాయలు ఖర్చు అయింది, 200కి అమ్మాను, అప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 100 రూపాయలు వచ్చింది. దట్ ఈస్ లేబర్ ప్రొడక్టివిటీ. అంటే మనము లేబర్కి ఎంతైతే ఛార్జెస్ చేస్తున్నామో దట్ ఈస్ వేజ్, దాని నుంచి ఎంత పొందుతున్నాము అనేది అవుట్పుట్ అనమాట. ఓకేనా? ఈరోజు మొత్తం వర్కర్లకి ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇవ్వకనా 10 మందికి 1000 రూపాయలు ఇచ్చాను. దానివల్ల వచ్చిన ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఎంత ఉందంటే మేబీ 10,000 ఉందనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 10,000 బై 1000. సో దట్ ఈస్ 1000 అనేది వాల్యూ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ప్రొడక్టివిటీ. దెన్ అవుట్పుట్ అనేది దాన్ని మనం ఇప్పటిదాకా అవుట్పుట్ ఇన్పుట్ అని చెప్తూ వచ్చాం. దెన్ వాట్ ఈస్ మెన్ బై అవుట్పుట్ మీన్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రొడక్షన్. ఆర్ మనం ఇప్పుడే చెప్పాం కదా, వర్కర్స్ ప్రొడక్టివిటీ, నేను 8 గంటలు ఇచ్చాను, వాడు 6 గంటలు వాడాడు. దట్ ఈస్ అవుట్పుట్. వాడి నుంచి ఎంత వచ్చింది మనకి? ఓన్లీ 6 అవర్స్ మాత్రమే పని చేయగలిగాడు. మనం ఇచ్చింది మటుకు 8 అవర్లు, వాడు వర్క్ చేసిన మటుకు 6 అవర్లు మాత్రం. సో దిస్ ఈజ్ కాల్డ్ ద అవుట్పుట్. దెన్ ఇన్పుట్ అండ్ ప్రొడక్టివిటీ మెజర్స్. కాబట్టి ఈ ప్రొడక్టివిటీ ఇలా తగ్గిపోతూ ఉందనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రొడక్టివిటీ. కాబట్టి ఈ ప్రొడక్టివిటీని మనము తగ్గించుకుంటూ వెళ్ళిపోయామనుకో, కంపెనీ మొత్తం లాస్ట్లో రన్ అవుతుంది. కాబట్టి ప్రొడక్టివిటీ ఎప్పుడూ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. కాబట్టి ఆ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే దానికోసంగా మనం క్రియేట్ చేసిందే ప్రొడక్టివిటీ మెజర్మెంట్. కాబట్టి ప్రొడక్టివిటీని ఏ విధంగా మనము కన్సిడరేషన్ తీసుకోవాలి? ప్రొడక్టివిటీని ఎలా కన్సిడరేషన్ తీసుకోవాలి? దట్ మీన్స్ ఇన్పుట్ మీన్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్టివిటీ మీన్స్ దట్ ఈస్ షుడ్ కన్సిడర్ ఇట్స్ కాస్ట్ ఆర్ capability ఆఫ్ ది ఇన్పుట్. సో లేబర్ ప్రొడక్టివిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ బై నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్. లేబర్స్ ప్రొడక్టివిటీ అంటే ఏం చెప్పొచ్చు? మెజర్ తీసుకోవాల్సింది ఎలా తీసుకోవాలి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, వాళ్ళ నుంచి ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్. 10 మంది ఉన్నారు, 10 కాంపోనెంట్లు బయటకు వచ్చాయి. కాబట్టి 10/10 అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాంపోనెంట్ తయారు చేయబట్టే 10 మంది వర్కర్లను యూజ్ చేసుకొని 10 కాంపోనెంట్లు తయారు చేశారు. అదే ఒక్కొక్కరు 2 చేశారనుకోండి, అప్పుడు మనకి వర్కర్లు 5 మంది ఉంటే సరిపోతుంది. బట్ విత్ దట్ వీఆర్ గెటింగ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ as 10. బట్ హౌ మెనీ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ మీన్స్ ఓన్లీ 5. దట్ మీన్స్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఇంప్రూవ్డ్. అంటే ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్, అంటే ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ మీన్స్ లేబర్ బాగా వర్క్ చేసి, అంటే ఫాస్ట్గా వర్క్ చేసి ఎక్కడ డిఫెక్ట్లు ఏమీ లేకుండా బాగా నీట్గా వర్క్ చేయబట్టే మనకి 100% ఎఫిషియన్సీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది మనం తీసుకోగలిగాం. కాబట్టి ప్రొడక్టివిటీ అనేది ప్రతి దగ్గర కూడా ఉంటుంది. మిషన్ ప్రొడక్టివిటీ, మనము సేమ్ మిషన్ వచ్చేసి ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే దాంట్లోంచి వచ్చే యూనిట్లు ఎన్ని వచ్చాయి? ఒక 10 వచ్చాయి అనుకోండి, మిషన్ ఓకే వర్క్ చేసింది. కాబట్టి అందుకనే మనం చూడండి, జస్ట్ సింపుల్, మనము బైక్ కొన్నాం అనుకోండి, బైక్కి మనం మెయిన్గా ఒకటి ఇస్తూ ఉంటాం, దట్ ఈస్ కాల్డ్ మైలేజ్. కాబట్టి మైలేజ్ అంటే ఎలా వేసుకుంటాము? ఫర్ 1 లీటర్
హౌ మెనీ కిలోమీటర్స్ వర్ ట్రావెల్. కాబట్టి 1 కిలోమీటర్కి 1 లీటర్కి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది బైక్ యొక్క ప్రొడక్టివిటీ. కాబట్టి బైక్ యొక్క ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి అని అంటే మనం ఎలా చేస్తాము? సింపుల్గా ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్డ్ పర్ 1 లీటర్. సపోజ్ ఒక 50 కిలోమీటర్స్ పర్ లీటర్ అంటే మనము 2 లీటర్స్ పట్టిస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళచ్చు? 100 కిలోమీటర్స్. ఆర్ అదర్వైజ్ ఫర్ ఇంప్రూవింగ్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ బైక్ ఆర్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ బైక్, దానికోసం మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు గో ఫర్ ఏ ఎకానమీ ఆర్ మెజర్ ప్రొడక్టివిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సేమ్ ఇన్ ద సేమ్ వే మేనేజరికల్ ప్రొడక్టివిటీ, స్టాండర్డ్ అవర్స్ ఆర్ మెటీరియల్స్ యూజ్డ్ బై actual hours or materials used. These are the little bit of content related to productivity and productivity measurement. ఇక్కడ measurement అంటే చూడమ్మా, measurement means what is the we call it as measuring, how to calculate the productivity. అసలు ప్రొడక్టివిటీ అంటే ఏంది, ప్రొడక్టివిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. మెజర్స్ అంటే MEASURE, మెజర్మెంట్ అంటే సెంటీమీటర్స్లోనా లేకపోతే మిల్లీమీటర్స్లోనా, దట్ ఈజ్ మెజరింగ్ వాల్యూ అనమాట ఇక్కడ అది. ఓకేనా. అలాగే రెండోది ఏంటంటే వాటిని గెటప్ చేసుకోవాలి అంటే ఆర్ వాటిని అచీవ్ చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓకేనా, అవి కూడా మెజర్స్ కిందే వస్తాయి. దెన్ వాట్ ఈస్ ద వేరియస్ ప్రొడక్టివిటీ వేరియబుల్స్ అంటే ప్రొడక్టివిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది మనకి. ఫర్ ఎవ్రీథింగ్ ఆర్ ఫర్ ప్రొడక్టివిటీ అనే కాదు, ఒక ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బైక్ కావచ్చు ఆర్ ఫర్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లాన్ ఆర్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఏ కంపెనీ, అవి రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. వేరియబుల్స్, ఇన్వేరియబుల్స్. ఓకేనా. వేరియబుల్స్ అంటే ప్యూర్లీ డిపెండెడ్, ఓకేనా, అవి లేకపోతే ఇంక జరగవు. కాబట్టి మేజర్గా ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనకి కంప్లీట్ అవ్వాలి అనుకోండి, వాట్ ఆర్ ద మేజర్ వేరియబుల్స్ ఏం చెప్పొచ్చు? సింప్లీ వీ కెన్ సే రా మెటీరియల్ ఉండాలి, లేబర్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, డబ్బులు ఉండాలి. ఓకేనా. సేమ్ మేజర్ థింగ్ ఈజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ ఫర్మ్ కెన్ బి ఇంక్రీస్డ్ బై డెవలపింగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ద ప్రొడక్టివిటీ వేరియబుల్స్ హైలీ డిపెండింగ్ ఆన్ ది ఫాలోయింగ్ 3 ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఈ మూడింటి మీదే ఆధారపడి ఉంటుందంట ఎక్కువగా. లేబర్, హ్యూమన్ లేబర్, క్యాపిటల్. క్యాపిటల్ అనేది ఎలా వేసుకుంటాము మనం ఇందాక ఆల్రెడీ చెప్పాం. క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్వెస్ట్మెంట్. క్యాపిటల్ అనేది ఎప్పుడూ కూడా మారేది కాదు. ఓకేనా. జస్ట్ లైక్ మనకి ఒక హౌస్ కానీ కన్స్ట్రక్ట్ చేసామనుకోండి, క్యాపిటల్ అంటే మనకి హౌస్లో మనకేం కనిపిస్తుంది అంటే అమౌంట్ కనిపిస్తుందా, బిల్డింగ్ కనిపిస్తుందా. కాబట్టి దట్ ఈస్ ద కాల్డ్ క్యాపిటల్ ఫండ్ అనమాట. అంటే దాంట్లోంచి మనం ఏం రూపాయి తీసుకునేది ఉండదు, కాబట్టి దానికోసంగా ఖర్చు పెట్టేదే ఉంటుంది అనమాట. కాబట్టి లేబర్ కూడా ఎప్పుడు ఒకరే ఉంటారు ఆర్ లేబర్ యొక్క ఛార్జెస్ ఒకలానే ఉంటాయి అని చెప్పలేం. కాబట్టి లేబర్ యొక్క అవైలబిలిటీని బట్టి మనము ప్రొడక్షన్ అనేది కూడా ఆర్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ క్యాపిటల్ అంటే మనం ఇనీషియల్ పేమెంట్ ఆర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్. క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ బైక్ కొన్నప్పుడు బైక్ వచ్చేసి ఒక 1 lakh పెట్టి కొన్నాము అని అంటే బైక్ని చూడంగానే 1 lakh కనపడాలా, బైక్ కనపడాలి. సో 1 lakh రూపీస్ బైక్ ఇచ్చి 1 lakh రూపీస్ ఇవ్వమంటే రాదు, ఆర్ బైక్ మొత్తాన్ని కూడా కన్వర్ట్ చేసి 1 lakh రూపీస్గా కన్వర్ట్ చేయలేము. దట్ ఈస్ ఏ ఫిక్స్డ్ వన్. దెన్ మేనేజ్మెంట్. దెన్ థర్డ్ వన్ ఈజ్ మేనేజ్మెంట్ అంటే మనము డ్యూరింగ్ ది ప్రాసెస్, ఈ యొక్క ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఏదైతే మనం ప్రొడక్టివిటీ అచీవ్ చేయాలి అని అనుకుంటున్నామో అటువంటి కేసెస్లో ఈ యొక్క మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది. ఈ మేనేజ్మెంట్ అనేది సపోజ్ రా మెటీరియల్ని తీసుకోవాలి. ఫస్ట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు మనము వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎ ఫుల్లీ ఎక్విప్డ్ మిషనరీ తీసుకుంటాం, కానీ ఫుల్లీ లోడెడ్ రా మెటీరియల్ని తీసుకో అంటే ఒక 100 టన్నులు ఆర్ 1000 tons ఆఫ్ మెటీరియల్ తీసుకొచ్చుకున్నాం, ప్రొడక్షన్ అయిపోయింది, అంతేగాని అదే ఆటోమేటిక్గా ఫిలప్ కాదు కదా. కాబట్టి మేనేజ్మెంట్ అనేది అంటే దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఫేజ్ కింద వస్తుంది. ఓకేనా. సో ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ ఫర్మ్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై డెవలపింగ్ ది స్కిల్స్ ఆఫ్ ఎ లేబర్ అన్నాం. అవైలబిలిటీ ఆఫ్ లేబర్ అనే కాదు, వాళ్ళ యొక్క లేబర్ యొక్క స్కిల్స్ను కూడా మనము ఇంప్రూవ్ చేయొచ్చు. యాజ్ ద లేబర్ కంట్రిబ్యూట్స్ 10% ఇన్ ద యాన్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రొడక్షన్.
కాబట్టి ఇటువంటివన్నీ మేజర్గా ఈ యొక్క లేబర్ యొక్క కాంట్రిబ్యూషనే ఎక్కువగా ఉంటుంది. అంటే వర్కర్లు ఉంటేనే కదా మెయిన్గా మన యొక్క మిషన్ వచ్చేసి ఆపరేట్ చేసుకోగలరు. ఆర్ అదర్వైజ్ మనం తీసుకునే ఏదైతే క్యాపిటల్, దట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో మిషనరీ, ఏదైతే ఫుల్లీ ఆటోమేటిక్ చేసినా కానీ దాన్ని ఆపరేట్ చేసేందుకు ఎవరో ఒకరన్నా కావాలి ఆపరేటర్. కాబట్టి ఆపరేటర్ ఈస్ నథింగ్ బట్ ద లేబర్. అన్నీ కూడా ఆటోమేటిక్ అయినా కానీ ఈవెన్ దో బట్ సమ్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ రిక్వైర్డ్ టు manage the things. Okay, the following are the some of the measures through which we can increase the labor's force. బట్ ఎలా చేయొచ్చు, లేబర్ని ఎలా ఇంప్రూవ్ చేసి మనము ప్రొడక్షన్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు ది లేబర్స్ అండ్ బిల్డప్ టీమ్ వర్క్. బట్ వాళ్ళకి లేబర్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, న్యూ టెక్నాలజీ మీద డెవలప్మెంట్స్, కొత్త మిషనరీ తెచ్చినప్పుడు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, దాంట్లో మనకి వాట్ ఇస్ ద కంటెంట్స్ వీ నీడ్ టు లెర్న్ ఫర్ ది machinery, or if any problem arises in the machinery, how to solve it. Like that we have to conduct more training programs. Okay, then facilities to the labor. Okay, labors వచ్చేసి ఎక్కడో somewhere ఉన్నారనుకోండి, I mean far away from the industry or a company, it is daily it may take a time to reach the company by 1 hour or 2 hours. So we have to give a facilities to the labor. అంటే కంపెనీ లోపలే ఏదన్నా ఒక క్వార్టర్స్ లాగా కట్టేయడం, ఇలాంటివి అనమాట. నెక్స్ట్ హెల్త్ ఆఫ్ ది లేబర్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రొడక్షన్. వాడు ఈరోజు వర్క్ చేస్తానని చెప్పేసి ఏదో సిక్తో వచ్చాడు అనుకోండి, వాడేం వర్క్ చేయలేదు అనుకోండి, వర్క్ రావడం వరకు అయితే మనకెందుకు, వాట్ ఈస్ ద వర్క్ కంటెంట్ అనేది సాల్వ్ చేయగలిగాడా లేదా. ఓకే, నెక్స్ట్ బై ప్రొవైడింగ్ ది జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ సోషల్ సెక్యూరిటీ. నెక్స్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మేజర్గా ఉండాలి అండ్ సోషల్ సెక్యూరిటీ కూడా ఉండాలి. ఓకే, మీ జాబ్ అనేది కన్ఫర్మేషను, బట్ నీకు కొన్ని కంటెంట్స్ అనేది నేను ప్రొవైడ్ చేయగలను అని చెప్పేసి అతనికి అష్యూరెన్స్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఎఫెక్టివ్ వర్క్ ఈజ్ అలాటెడ్ టు ద వర్కర్. కాబట్టి ఏ వర్క్ అయితే చేయగలడో వర్కరు ఎఫెక్టివ్గా ఆ వర్క్ మాత్రమే ఇవ్వాలి. అంతేగాని ఈ వర్క్ చేయలేని వాడికి ఇచ్చి నువ్వెందుకు చేయలేదు అనే క్వశ్చన్ అనేది వీ డోంట్ హ్యావ్ టు బీ ఆస్క్డ్. అంటే అతన్ని క్వశ్చన్ చేయడం అనేది అలాంటివి చేయకూడదు. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది లేబర్ ఇన్ సొసైటీ. ఓకే, సొసైటీలో ఒక సపోర్ట్ అనేది ఇచ్చి కూడా అతన్ని చేయాలి. దే షుడ్ ప్రొవైడ్ శానిటైజేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. మెయిన్ ఛాలెంజెస్ ఇస్ నాట్ ఇంప్రూవ్ ది స్కిల్స్. ఓకే, ఇవన్నీ కూడా లేబర్కి మనం ప్రొవైడ్ చేయాల్సినవి. లేబర్కి మనం ఏం చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి ఫర్ న్యూ టెక్నాలజీ గురించి. నెక్స్ట్ అతనికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. హెల్త్ ఆఫ్ ది లేబర్ అనేది ఇంపార్టెంట్. అలాగే అతని యొక్క సాటిస్ఫాక్షన్ ఏదర్ ఇంక్రీజింగ్ ది సాలరీస్ ఆర్ హైక్స్ అనేటివి. నెక్స్ట్ సెకండ్ వన్ క్యాపిటల్. క్యాపిటల్ అనేది మేజర్. సపోజ్ సాలరీస్ టు ద ప్రొవైడెడ్ టు ద లేబర్స్. నెక్స్ట్ న్యూ టెక్నాలజీ ఆర్స్ టు బి ఇంప్లిమెంటెడ్. ఓకే, మనం ఒక లేత్ మిషన్ కొని ఒక 10 ఏళ్ళు అయింది, కొత్త లేత్ మిషన్ దట్ మీన్స్ సిఎన్సీనో ఒకే మిషన్లోనే 2-3 ఆపరేషన్లు కలిపి ఒకేసారి వస్తున్నాయి అనుకోండి, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్, తప్పదు. అంటే న్యూ టెక్నాలజీస్కి అనుగుణంగా మనము వెళ్తేనే ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇఫ్ ఎనీ కంపెనీ యూటిలైజింగ్ ది లేబర్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్, ఇట్ విల్ రెడ్యూస్ ది అన్ఎంప్లాయ్మెంట్ బట్ షార్టర్ పీరియడ్. అంటే ఇందాక చెప్పాం కదా, ప్యూర్లీగా మనం ఫుల్లీగా 100% ఆటోమేటిక్ ఏదైతే ఫుల్లీ ఆటోమేటిక్ ఎక్విప్మెంట్ తీసుకొని పోయి మన ఇండస్ట్రీలో ఫుల్లీగా ప్లేస్ చేసామనుకో, దానివల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ దో దెర్ ఈస్ అన్ అడ్వాంటేజ్, ఫాస్ట్ మూవింగ్ ఆఫ్ టెక్నాలజీ వల్ల ఎక్విప్మెంట్ అనేది ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ దెర్ ఈస్ అన్ అన్ఎంప్లాయబిలిటీ విల్ బి, అతి తక్కువ కాలంలోనే అన్ఎంప్లాయబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఒక మనిషి చేసే 10 మంది చేసే పనిని ఒకే ఒక మిషన్ చేయగలదు. అంటే 10 మంది యొక్క వర్క్ ఇట్ ఈస్ సాల్వ్డ్ బై వన్ మిషన్. కాబట్టి ఈ 10 మంది వర్కర్స్లో ఎవరో ఒకరుంటే సరిపోతుంది, రిమైనింగ్ 9 మెంబర్స్కి ఎంప్లాయబిలిటీ ఉండదు అనమాట. బట్ దాని ప్రొడక్టివిటీ ఈజ్ ఎఫెక్టివ్లీ ఎ ఫాల్ట్ పేమెంట్ టు లేబర్ విల్ డిక్రీజెస్ ది లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ. సపోజ్ పేమెంట్స్, శాలరీలు కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానీ ఏమన్నా లేబర్కి ఇవ్వలేదనుకో, దే మే నాట్ బై సాటిస్ఫైడ్ మీన్స్ దట్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు లేబర్ కూడా ఖచ్చితంగా వర్కౌట్ చేయడం అనేది కరెక్ట్గా ఉండదు. దెన్ మేనేజ్మెంట్ అంటే దిస్ ఈస్ డైరెక్టింగ్ ఆపరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్లో మనకి ఏదైతే అవైలబిలిటీ ఉన్నాయో ఆ టయానికి అప్పటికప్పుడు ఎలా సాల్వ్ చేయగలము, దట్ ఈస్ యాక్టివ్ అనమాట. ఆ టైంకి మనము ఏ విధంగా అప్రోచ్ అయితే ద ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ద రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ అండ్ డైరెక్టింగ్ ద ఆపరేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ద మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో 2 టైప్స్, మేనేజ్మెంట్ సెకండరీ క్లాస్. సో మేనేజ్మెంట్ అంటే ఓన్లీ ఏదైతే shifting of these operations to be posted in the industrial society and
హెడ్ ఆఫ్ ది నాలెడ్జ్ సిస్టమ్ అండ్ టెక్నాలజికల్ టెక్నిక్స్. బట్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ కంపెనీలో ఏదైతే ఉందో ప్రొడక్షన్ అవుతుంది, ప్రొడక్టివిటీ అవుతుంది, ఇవి చూసుకోవడమే కాకుండా సెకండ్ థింగ్ బయట ఏమన్నా పోస్ట్ సొసైటీ అంటే పోస్ట్ ఇండస్ట్రియల్ మీన్స్ బయట మన ఇండస్ట్రీ కాకుండా బయట ఇండస్ట్రీస్లో అదర్ ఇండస్ట్రీస్లో ఏమైనా కొత్త టెక్నాలజీస్ వాడుతున్నారా, వాళ్ళు ఏదైనా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయిందా, వాళ్ళకి అదర్ కంపెనీస్ ఏమైనా న్యూ టెక్నిక్స్ వాడుతున్నాయా, న్యూ ప్రొడక్షన్ చేస్తున్నాయా, న్యూ ప్రొడక్షన్ ప్లానింగ్స్ ఏమైనా మార్చారు, ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద మేనేజ్మెంట్. ఓకే, మేనేజ్మెంట్ హ్యాస్ ఏ 2 classes. One is management in the company, second one management outside the company. So management in the company means లోపల జరిగే ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మన ఇండస్ట్రీలో ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే అవతల అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ, మన ఇండస్ట్రీ కాకుండా అదర్ ఇండస్ట్రీస్ ఏ టెక్నిక్స్ ఫాలో అవుతున్నాయి, వాళ్ళు లేబర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మిషనరీస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. దెన్ next we will go for the technique called new products. Okay, this generation of new products, this is it follows a design process that is depending on the customer requirement. Okay, as we know, the design steps: recognition of need, customer or market need, product design engineering, next drafting. What are the stages what we have? If before for designing there is a 2 things, that is customer need, come to market or demand of a customer or demand of a market. Okay, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దెన్ సెకండ్ వన్ ఈస్ ప్రోడక్ట్ డిజైన్. కాబట్టి ఆ ప్రోడక్ట్ డిజైన్ అనేది మనం ఎలా చేస్తే ఆ కస్టమర్స్ రీచ్ చేసుకోగలరా లేదా, కస్టమర్కి అవైలబిలిటీలోకి వస్తుందా లేదా. లాస్ట్ టైం కూడా మనం డీల్ చేసాం. కస్టమర్ మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ బయటకి రిలీజ్ చేసామో దానికి సర్వీసెస్, స్పేర్ పార్ట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయా లేదా. బట్ మనం ఏదైతే జనరేట్ చేసిన కాంపొనెంట్ ఎవరైతే మనం ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు రిసీవ్ చేసుకోగలరా లేదా, ఇలాంటివన్నీ కూడా మనము ఫాలో అప్ చేసుకోవాలి. ఓకే, ఆ టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం. జనరేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. Okay.